మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దేవనపల్లి వెళ్తూ ఉన్నారు. అక్కడ పొగాకు బోర్డుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ రైతులను కలిసి వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఆందోళనలకు సంఘీభావం ప్రకటించబోతూ ఉన్నారు. పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం ఏదో వాళ్ళకి 50,000 వడ్డీ లేని రుణాలని 20 రూపాయల కేజీ మీద బోనస్ ప్రకటించినా కూడా జాతీయ రహదారుల నిర్బంధనం అండ్ వేలాది రైతులు అడ్డుకోవడం ఇటువంటివన్నీ ఆగడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదో నామమాత్రపు చర్య తీసుకుంది. అండ్ ప్రభుత్వం ప్రకటించిన 20 రూపాయల బోనస్ అనేది వ్యాపారులకు మేలు చేసే విధంగా ఉంది, కానీ రైతులకు మేలు చేసే విధంగా లేదు అని ఈ ప్రకటన తర్వాత కూడా రైతులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు నిరసనలు మరింత పెంచారు. చాలా ఆశ్చర్యం. 4 నెలలు అయింది కొనుగోలు స్టార్ట్ అయ్యి. మొదట అసలు ప్రభుత్వం పట్టించుకోలేదు. తీవ్రస్థాయి ఒత్తిడులు వచ్చాయి. పొగాకు రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. నేనే మీ దగ్గరకు వస్తా అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తా అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వరుసపెట్టి సమీక్షలు చేశారు. ఏదో ఉపశమనం కల్పించడానికి కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రం మీద 10 రూపాయలు ప్రోత్సాహకం ఇస్తుంది అని చెప్పారు. అంటే 200 రూపాయలు లో బిడ్డో నో బిడ్డో ఇవేమీ లేకుండా వాస్తవానికి పొగాకు కొనుగోలుకు సంబంధించి 37 నుంచి 40% నో బిడ్ కిందే పోతూ ఉందట. మరి దాన్ని రైతులు మళ్ళీ తిరిగి ఎట్లా తీసుకెళ్ళిపోతారు, ఏం చేస్తారు? పాపం అల్లాడిపోతూ ఉన్నారు. సో ఈ నో బిడ్డు లో బిడ్డు లేకుండా 200 రూపాయల కిలోకు కొనేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారట. కానీ అది అమలు అవ్వడం లేదు. యావరేజ్ రేట్ 180 రూపాయలు, 185 రూపాయల కంటే తక్కువే పడిపోయింది అట. ఏ విధంగానూ ప్రయోజనం కలగడం లేదు అని రైతుల ఆందోళన కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. రైతుల తరపున ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచబోతూ ఉన్నారు. రైతుల బాధలు కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడ్రస్ చేయబోతూ ఉన్నారు. మరి కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయినా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఈ రైతులకు కాసింతైనా ఉపశమనం కలిగించే విధంగా మరికొన్ని ఏమైనా కీలక నిర్ణయాలు వస్తాయా? లేకుంటే ఈ రైతులు రోడ్డెక్కి ఇలా ఆందోళనలు ఎన్ని రోజులు కొనసాగుతారు? ఎన్ని రోజులు అని చెప్పి అది ఉంటుంది. నెక్స్ట్ పక్క రాష్ట్రాల్లో వేలాలు కొనుగోలు స్టార్ట్ అయిపోతాయి. వ్యాపారులు అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు రైతులు ఏం చేసేది ఉంది? ఇప్పటికే లబోదిబోం అంటూ ఉన్నారు. ఏందో ఏ సీజన్ వస్తే ఆ రైతు కష్టాలు బాధలు కనీసం విద్య, వైద్యం, రైతులు ఈ 3 అంశాల మీదైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేస్తే తర్వాత గొప్పలు మాట్లాడుకోవచ్చేమో మనం. ఏం చేద్దాం.